ఫిబ్రవరి 6వ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి 4 సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి రాబోతూ ఉన్నారు. అయితే కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి, వీరిని మోసం చేసినటువంటి వ్యక్తులు ఏ విధంగా వీరి యొక్క కాళ్ళ దగ్గరికి నా జీవితంలో నేను మునుపెన్నడూ చూడని ఒక మంచి జ్యోతిష్కులను చూశాను. అంటే రీసెంట్గానే నాకు ఎన్నో రకాల సమస్యలు ఉంటే వాటికి చాలా చక్కగా పరిష్కారాన్ని చెప్పి పరిష్కార మార్గాన్ని చూపించి నా జీవితంలో ఆనందాన్ని నింపారు. అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ ముఖం అలానే హస్తరేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగం, సంతానం, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్నా ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు, వారి సెల్ నంబరు వచ్చి 7780246131. ఎలాంటి సమస్యలు అయినా తప్పకుండా పరిష్కరిస్తారు. పర్సనల్గా నేనెంతో మంచి ఫలితాన్ని పొందాను. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి, మీ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. రాబోతూ ఉన్నారు. అలానే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క పూర్తి గోచారం ఎలా ఉంటుంది, వీరి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక చాలా మంచి వ్యక్తులు. ఇక ఈ యొక్క కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఓర్పు, సహనం అనేది అధికంగా ఉంటుంది. ఇతరుల పట్ల మంచి రెస్పెక్ట్ భావాన్ని కలిగి ఉంటారు. అందరితో కూడా గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునేటటువంటి లక్షణాలను కలిగి ఉంటారు కుంభరాశి వారు. కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. కష్టపడి పనిచేసేటటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. స్నేహపూర్వితమైనటువంటి జీవితాన్ని ఎక్కువగా గడుపుతూ ఉంటారు. నిజానికి కుంభరాశి వారి యొక్క శరీరాకృతి అంటే శరీరం కావచ్చు, లేదా వీరి యొక్క మాట తీరు కావచ్చు, అందరినీ ఇట్టే ఆకర్షిస్తూ ఉంటుంది. వీరితో స్నేహం చేయటానికి చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కుంభరాశి వారితో ఎక్కువగా స్నేహాన్ని చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీరి యొక్క మాట తీరు అంత బాగుంటుంది. ఎవరిని అయినా సరే ఆకట్టుకునే విధంగా ఉంటుంది కుంభరాశి వారి యొక్క మాట తీరు. అలానే ఈ వ్యక్తులు అందరినీ ఆకట్టుకోవటంతో పాటు చాలా మంచి వ్యక్తులు. అయితే ఈ యొక్క కుంభరాశి వారిని ఎవరైతే కాదనుకొని వెళ్ళిపోయారో ఆ వ్యక్తులే వీరి యొక్క కాళ్ళ దగ్గరికి వచ్చే రోజులు అతి త్వరగా రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఎవరైతే వీరిని కాదు అని చీకొట్టారో, లేకపోతే అంటే వీరి దగ్గర డబ్బు లేదు అని కానీ, లేదా వీరి దగ్గర అంటే ఎవరితోనో అయితే కుంభరాశి వారు కొంతమందితో కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొని ఎప్పుడైతే వారి నుండి దూరంగా వచ్చి ప్రశాంతంగా ఉన్నారో అప్పుడు వీరి యొక్క విలువను తెలుసుకొని ఎవరైతే వీరిని కాదు అని వెళ్ళిపోయారో వారే తిరిగి మళ్ళీ వీరి దగ్గరికి వచ్చే రోజులు అతి త్వరగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరిని ఎవరైతే బాధ పెట్టారో, ఎవరైతే వీరిని అంటే కుంభరాశి వారిని చాలా బాధ పెట్టి లేదా మానసికంగా, శారీరకంగా ఎవరైతే బాధ పెట్టి కుంభరాశి వారిని దూరం చేశారో, ఈ రాశి వారి యొక్క విలువను తెలియకుండా వీరి గురించి తప్పుగా మాట్లాడారో, అలానే డబ్బుకు సంబంధించిన డబ్బుపరమైనటువంటి ఇలా రకరకాల సమస్యలను ఎదుర్కొని ఒక వ్యక్తికి దూరంగా ఉంటే వీరి యొక్క విలువను తెలుసుకొని మళ్ళీ ఆ వ్యక్తి వీరి దగ్గరికి రావటం అనేది వీరికి మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. కాలం ఏదో ఒక రోజు ప్రతి ఒక్క దానికి ఒక సమస్యను చూపిస్తుంది అని నమ్ముతారు అని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు. పనిలో మంచి తీర్పుని కలిగి ఉంటారు. నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు. ఏదైనా సరే పనిని తలపెట్టారు అంటే తప్పకుండా అందులో విజయం కలగవలసిందే. ఇలా ఎవరైతే వీరిని కాదు అనుకుని వెళ్ళిపోయారో వారు పూర్తిగా వీరి యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీరి యొక్క సహాయాన్ని కోరాలి అనేటటువంటి తపనతో వచ్చి వీరిని సహాయం అడగటం అనేది కుంభరాశి వారికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే ఇన్ని రోజుల నుండి చేసినటువంటి తమ పూజలకి ఫలితం ఉంది అని కూడా భావిస్తూ ఉంటారు కుంభరాశి వారు.
ఇక కుంభరాశి వారు ఈ సమయంలో ఏది చేసినా సరే కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అది వ్యాపార పరంగానైనా ఇతర ఏదైనా సరే వీరికి సానుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఈరోజు వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు సవాళ్లు అనేవి ఎదురయ్యినప్పటికీ ధైర్యంగా వాటిని ఎదుర్కొంటారు. అంతేకాదు వీరు ఆందోళన అనేది పొరపాటున కూడా వీరికి రాదు. కొంతమంది కుంభరాశి వారికి ఈ సమయంలో పని ఒత్తిడి పని భారం పెరిగినప్పటికీ ధైర్యంగా ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోతారు. పని భారం పని ఒత్తిడి పెరిగినా సరే ఆ పని ఒత్తిడి నుండి ఎలా బయటికి రావాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అదేవిధంగా ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వారికి కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరంగా సమయానుకూలంగా పనులను చేస్తూ ఉంటారు. పనులను సునాయాసంగా వీరు పనులను వెల్లదీస్తూ ఉంటారు. ఆర్థిక విషయాలలో సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం మీదే అని చెప్పుకోవచ్చు. వాయిదాకి దూరంగా ఉండాలి. ఏదైనా సరే వాయిదా వేయవద్దు. ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేసుకోవటం వల్ల మనశ్శాంతి అనేది ఉంటుంది. కుటుంబం అనేది ఈ సమయంలో మీకు మద్దతు పలుకుతూ ఉంటుంది. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వారికి ఈ సమయంలో ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా ఉంది. సామాన్యులకి కూడా ఊహించని విధంగా గొప్ప ఫలితాలు ఉంటాయి. కష్టానికి అనుకూలంగా ప్రతిఫలం ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే అంతకు మించినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త పాటించటం వల్ల మేలు జరుగుతుంది. ఉత్తమమైనటువంటి లక్షణంగా కూడా పరిగణించబడుతుంది. కుటుంబ పరంగా చూసుకున్న కుటుంబం యొక్క మద్దతు లభిస్తుంది. కుటుంబంలో ఇదివరకు ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో కుటుంబంలో ఏదైతే చిన్న చిన్న సమస్యలు విభేదాలు ఉన్నాయో లేదా అత్తా కోడళ్ళ మధ్య కానీ లేదా భార్య భర్తల మధ్య కానీ దాంపత్య జీవితంలో ఉండే చిరాకులు కానీ ఈ సమయంలో తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది కుంభరాశి వారికి. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పూర్వీకుల నుండి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో అనుకూలంగా ఉన్నాయి. ఈ యొక్క అంటే పితృదేవతలు ఆశీర్వచనాలు కూడా వీరికి ఈ సమయంలో లభించబోతూ ఉన్నాయి. పితృదేవతల అనుగ్రహం లభించబోతూ ఉంది. దానితో పాటు కుంభరాశిలో జన్మించిన వారికి ఆకర్షణీయమైనటువంటి శరీరాకృతితో పాటు ఆకట్టుకునేటటువంటి మాట తీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు. కుటుంబంలో ఉండేటటువంటి చిన్న చిన్న సమస్యలు తొలగిపోయి అదృష్టకరంగా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు. జాతకరీత్యా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో ఇతరులతో అంటే పెట్టుబడి పెట్టాలి అన్నా ప్రముఖులతో కలిసి ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అన్నా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రముఖ వ్యక్తులతో వీరు చేసేటటువంటి ప్రయత్నాలు కావచ్చు చేసేటటువంటి వ్యాపారాలు కావచ్చు వీరి యొక్క జాతకాన్ని మారుస్తాయి. అంటే తిరుగులేని అదృష్టాన్ని కలిగింపజేస్తాయి. ఐశ్వర్యవంతులుగా మారిపోవటానికి కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కుంభరాశి వారికి ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత గొప్ప ఆలోచనలు వచ్చి గొప్ప స్థాయికి ఎదగాలి అనుకుంటూ ఉంటారు. గొప్ప ఆలోచనలతో పాటు ఇక కుంభరాశి వారికి ఇలా గోచార విషయానికి వస్తే గనక ఫలితాలు బాగున్నాయి. గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. అనుకున్నటువంటివి సాధించి తీరుతారు. గొప్ప ఫలితాలు గొప్ప విజయం అనేది దక్కి తీరుతుంది. కుటుంబ పరంగా వీరికి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే ఇతర రంగాలలో ఉండేటటువంటి వారికి కూడా అనుకున్నటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో అలానే ఇంటా బయట కూడా మంచి పేరు ప్రతిష్టను పొందుతారు అని చెప్పుకోవచ్చు. అనుకూలమైనటువంటి గోచార ఫలితాలతో వీరు ముందుకు సాగిపోతారు. కుటుంబంలో ఉండేటటువంటి పరాకులు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కుంభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అనుకూలంగా ఉంది. కాదనుకొని వెళ్ళిన వ్యక్తులే ఖచ్చితంగా కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, వీరి జీవితంలో జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకున్నాం కదా. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.